కేటీఆర్ ఏమంటుండు, తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం, నా వ్యక్తిత్వ హననం అయింది అని చెప్పేసి జరిగింది. మీరు నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, నేను హీరోయిన్లతోని నేనేదో చేసిన అన్నట్టుగా అన్ని మాట్లాడుతున్నావు కదా. కేటీఆర్, నీ వ్యక్తిత్వ హననం అనేది నువ్వు గూగుల్లో చూసుకుని ఉంటావు. నీకు తెలుగు చక్కగా వలకరాదు. నువ్వు ఒక ట్యూటర్ని పెట్టుకొని తెలుగు నేర్చుకున్నావు. ఒక తెలుగు ట్యూటర్ని, తెలంగాణ స్లాంగ్ వచ్చే ట్యూటర్ని పెట్టుకొని నువ్వు తెలంగాణ నేర్చుకున్నావు. నీకు ఫస్ట్ తెలుగు రాకుండే, ఆ విషయం అందరికీ తెలుసు. నువ్వైతేంది, ఆంధ్రాలో లోకేష్ అయితేంది, మీరు ట్యూటర్లను పెట్టుకొని నేర్చుకున్న వాళ్ళు. అర్థమైందా? నీకేం సొక్కంగా తెలంగాణ యాస భాష రాదు. ఇప్పుడు వ్యక్తిత్వ హననం అది గూగుల్లో చూసుకొని మాట్లాడుతున్నావు. నీ వ్యక్తిత్వ హననం గురించి ధర్మపురి అరవింద్ చెప్పిండు. ధర్మపురి అరవింద్ మాటలు ఒకసారి విను, నీకు అర్థమవుతుంది. केटीआर बोला उसका कैरेक्टर असैसिनेशन कर रहे कहते थे. తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, సార్ అది వ్యక్తిత్వ హననం, అవునా నిజమా? నన్ను క్షోభకు గురి చేశారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చెర్సీ का कैरेक्टर क्या? ఏంటి బ్రో అంత మాట అన్నావు? చెర్సీ అంటే తెలుసా? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డ్రగ్ తీసుకున్నాడే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ, పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. విన్నావు కదా, అది నీకు వ్యక్తిత్వ హననం అంటే దానికి అర్థం అది. వ్యక్తిత్వం ఉన్నోనికి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడాలి. వ్యక్తిత్వం లేనివి నీకెందుకో శరం వస్తున్నది, మూసుకొని కూసో. ఓకే.